హాయ్ గైస్, ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్ అయిన ముక్కు అవినాష్ గురించి మాట్లాడుకుందాం. ముక్కు అవినాష్ టాలెంటెడ్ ఎంటర్టైనర్, స్టాండప్ కమెడియన్, యాక్టర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్గా విజయవంతమైన కెరీర్ని నిర్మించారు. పరిశ్రమలో అతని ఎదుగుదల, అతని కృషి, అంకిత భావం, మరింత సహజమైన హాస్య ప్రతిభకు ప్రతిబింబం. అవినాష్ స్వయం సమృద్ధి ఎలా ఉండాలో ముందుగానే నేర్చుకున్నాడు మరియు విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. చదువుకునే రోజుల్లో అవినాష్ హైదరాబాద్లో హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. 2014లో విజయవంతమైన తెలుగు కామెడీ షో జబర్దస్త్ కోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అవినాష్ కెరీర్ మలుపు తిరిగింది. అతని విజయవంతమైన ఆడిషన్ అతనికి షోలో స్థానం సంపాదించి పెట్టింది మరియు అతడు త్వరలోనే జబర్దస్త్ అవినాష్గా పేరు పొందాడు. 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ప్రవేశించినప్పుడు అవినాష్ మరింత గొప్ప గుర్తింపు పొందాడు. అతని సజీవ వ్యక్తిత్వం మరియు వినోదభరితమైన చేష్టలు హౌస్లో ప్రముఖ పోటీదారుడిగా మార్చేశాయి. అతని హాస్యం, అతని పోటీతత్వంతో పాటు ప్రేక్షకులలో అతనిని అభిమానించేలాగా చేసింది. జబర్దస్త్లో విజయం సాధించడం, అవినాష్ ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు పటాస్ వంటి కామెడీ షోస్లో మంచి పాత్రలు పోషించాడు. అవినాష్ అనూజని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అవినాష్ రీఎంటర్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలా ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అవినాష్ అని చెప్పచ్చు. చెప్పాలంటే చాలా డల్ అయ్యి ఆల్మోస్ట్ ఫ్లాప్ అయిపోయిన ఒక సీజన్ని అవినాష్, రోహిణి వాళ్ళ కామెడీతో ట్రాక్లో పెట్టారు. అవినాష్ ఉన్నంతసేపు చాలా యాక్టివ్గా ఉంటాడు. కామెడీ ఒకటే కాకుండా ప్రతి టాస్క్లోనూ చాలా ఎఫర్ట్స్ పెట్టి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. అవినాష్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే నామినేషన్స్లో పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టలేకపోవడం అండ్ డిఫెండ్ చేసుకోలేకపోవడం. ఎక్కడో కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుంది. అలానే బయట స్ట్రాంగ్ పిఆర్ లేకపోవడం కూడా ఇంకొక రీజన్. అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ వల్ల హౌస్లో ఉన్నాడు. అవినాష్కి అప్పుడే అర్థమైంది బయట తన పరిస్థితి ఏంటి అని. టికెట్ టు ఫినాలే టాస్క్ చాలా కష్టపడి ఆడి ఆ టాస్క్ ద్వారా ఫినాలే వీక్కి చేరుకున్నాడు. అవినాష్ ఎంటర్టైనరే కాదు, ఆల్రౌండర్ అని కూడా చూపించుకున్నాడు. ఇదండి అవినాష్ మీద మన అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.